సో జూలై 19వ తేదీ పత్రిగారి ఈ డాక్యుమెంటరీ ఫిలిం మనం 2 తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్స్లో రిలీజ్ చేసుకోబోతున్నాం. దానికి గట్టిగా చప్పట్లు కొడదాం. సో దీని గురించి మరి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు, ఇది ఒక్కళ్ళతో అయ్యేది పని కాదు. సో అందరం కలిస్తేనే అవుతుంది, అవునా కాదు? సో ముందున్న మీరు, ఇక్కడున్న మేము మనందరం కలిసి ఈ సినిమాని అద్భుతంగా థియేటర్స్లో రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే పత్రిగారిని అంత గొప్పగా చూపించాలి. ఆయన గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియదు, మనకు తెలుసు. సో ఆ ప్రపంచానికి తెలిసేయాలంటే అదే స్థాయిలోనే ఆయన్ని ప్రజెంట్ చేయాలి, అవునా కదా? సో పత్రిజీ ఫిలిం అన్నది ఆయన్ని ఈ తెలియని ప్రపంచానికి గొప్పగా చూపించే ఒక ప్రయత్నం. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఉమామహేష్ గారు, మరి సినిమా మాస్టర్ అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడేస్తారు. థ్యాంక్ యూ. ఈ సినిమాకు ఎవరెవరు వెళ్దామనుకుంటున్నారండి? వెరీ గుడ్, ఒకసారి గట్టిగా చెప్పట్లు. మనం వెళ్ళడమే కాదు, నేనేమనుకుంటున్నానంటే నా తరపు నుంచి ఖచ్చితంగా లెక్క పెట్టుకొని 500 మందిని స్వయంగా తీసుకెళ్లాలనే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నాలాగా ఇక్కడ ఎవరైనా బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారా? నేను రావడమే కాదు, నాతో పాటుగా ఇంకొక 500 మందిని ధ్యానులని సెలెక్ట్ చేసుకొని, ఆ ధ్యానం చేయని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తాను అనే బాధ్యత తీసుకునే వాళ్ళు చేయతండి. పని చేసే వాళ్ళు కావాలి పత్రిజీ ఫిలిమ్స్ కోసం. పత్రిజీ సినిమాను ఈ ప్రపంచానికి పరిచయం చేసే మగవాళ్ళు కావాలి, ఆడవాళ్ళు కూడా కావాలి. ఎస్, అలాంటి నిజంగా జెన్యూన్ గా పని చేస్తామనుకున్న వాళ్ళు ఈ కార్యక్రమం తర్వాత దయచేసి వచ్చి స్టేజ్ బ్యాక్ సైడ్ వచ్చి కలవండి, మీ పేర్లు రాసుకోండి. దానికోసం మనం ఒక నెల రోజులు పని చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి నిజంగా జెన్యూన్ గా నేనైతే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నా. ఒక 50 టికెట్లకు అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేసా. సార్ నాకు 50 టికెట్లు కావాలి ముందే అని. అలా ముందే ఇది నా పని. ఈ చరిత్రకు పత్రి సార్ను పరిచయం చేసే అవసరం నాకు ఉంది, ఈ ప్రపంచానికి అవసరం. అల్లూరి సీతారామరాజు గురించి ఎలా తెలిసిందండి? కృష్ణ గారు సినిమా తీయడం వల్ల, అవునా కదా? లేకపోతే అల్లూరి సీతారామ ఎలా ఉంటారో, ఆయన పవర్ ఏంటో, ఆయన ఫైర్ ఏంటో మనకు తెలిసేదే కాదు. అలాంటిది రాబోయే చరిత్రకు పత్రి సార్ గురించి తెలియాలి అంటే మనం అందరం బాధ్యత తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ. డబ్బులు అడగట్లేదు, జనాలను తీసుకొచ్చే బాధ్యత. పొద్దునుంచి అడుగుదాం అనుకున్నా, సార్ డబ్బులు అడుగుదామంటే వద్దు 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 అన్నారు. వాళ్ళే కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఒక 50 మంది ముందుకు వస్తే 100 థియేటర్లు ఖచ్చితంగా నిండిపోతాయి. 100 కాదు 500 నిండుతాయి. నేనైతే 500 అంటున్నా. ఓకే, ఆ తర్వాత దయచేసి ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళొకసారి చేతులు ఎత్తండి. సినిమా చూసే వాళ్ళకి, ఆ సినిమా గురించి బాధ్యత తీసుకునే వాళ్ళు 50 మందిని నేను మినిమం తీసుకొస్తాననే వాళ్ళు ప్లీజ్ ఆ తర్వాత ప్రోగ్రాం తర్వాత వెనకాల మమ్మల్ని కలవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్ దాకా జనాలు మీరు తీసుకురండి, థియేటర్లో వాళ్ళని ఇంప్రెస్ చేసే బాధ్యత నాది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద నడయాడినటువంటి యోగీశ్వరుడు. ఒక సామాన్య వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఒక అసామాన్యమైనటువంటి శక్తిగా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, ఒక పరిపూర్ణమైనటువంటి యోగిగా మన ముందు నిల్చుండిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి పత్రిజీతో సాంగత్యం ఉంది, వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉంది, అనుభూతి ఉంది. మనందరికీ పత్రిజీ అంటే ఏంటో తెలుసు. మరి ప్రపంచానికి తెలియాలా లేదా? ఎలా తెలియాలి? నేను ఒక పిరమిడ్ మాస్టర్గా క్లాసెస్ తీసుకుంటాను, ఒక చోటుకి వెళ్తాను. పత్రిజీ గురించి ఒకరోజు ఒక 1 డే వర్క్షాప్ ఉంటుంది. ఆ 1 డేలో నేను చెప్పగలనా? పూర్తిగా లేదు. 40 సంవత్సరాల తన ప్రయాణాన్ని ఆ విధంగా చెప్పడం అనేది అసాధ్యం. ఎంత చెప్పినా కూడా ఇదిగో ఇప్పుడు ఇక్కడ మనం వింటున్నాం కదా, ఒక దృష్టి అటు పెట్టి ఒక దృష్టి ఇటు పెట్టి అలానే వింటూ ఉంటాం, మళ్ళీ మర్చిపోతాం. కానీ పత్రిజీ యొక్క అనితర సాధ్యమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనంటే మనము దాన్ని ఒక దృశ్య కావ్యంగా మలచాలి. ఆ దృశ్య కావ్యంగా మలిచేటటువంటి బాధ్యతని వెంకట్ గారు తీసుకున్నారు. ఒకసారి వెంకట్ గారు గట్టిగా క్లాప్స్ కొట్టారు. మనందరము పత్రిజీని యూట్యూబ్లో చూసి, చిన్న మొబైల్స్లో చూసి మరిసిపోతాం. కానీ
జూలై 19వ తేదీ రోజున 2.5 గంటల పాటు ఆ వెండి తెరపై 70 mm స్క్రీన్ పై మనం పత్రికని చూస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దాన్ని ఆ రోజు మన జీవితంలో మరపురాని రోజుగా మలుచుకుందాం. సో వెంకట్ చెప్పాడుగా, మీరందరూ థియేటర్కి తీసుకురావాల్సిన బాధ్యత మీది. ఆ థియేటర్ నుంచి అద్భుతమైన ఆత్మానందంతో మిమ్మల్ని తిరిగి పంపించే బాధ్యత మాది. సో థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ బాబు గారు ఈ యొక్క మూవీ సినిమా గురించి వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సంగీత్ బాబు గురించి ఒక మాట చెప్పి ఆయనతో మాట్లాడిస్తాను. మనం 100 థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటే మరి మనం అనుకుంటే సరిపోదు కదా, మనకు థియేటర్స్లో వేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ అని ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఆయన పేరు ఎన్వి ప్రసాద్. చిరంజీవి గారి సినిమాలు గత 40 సంవత్సరాలుగా ఆయనే చేస్తున్నారు. ఆయన దొరకడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఆయన మన పత్రిసారి సినిమాని రిలీజ్ చేయడానికి నొప్పించారు. సంగీత్ బాబు గారికి గట్టిగా క్లాప్స్ కూడా. థ్యాంక్ యూ సార్. ఎన్వి ప్రసాద్ గారు మాకు రిలేషన్ కాబట్టి ఆయనతో కలవడం జరిగింది. మనం వేసేటటువంటి షో బెనిఫిట్ షో అంటారు దాన్ని. ఒతురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం బెనిఫిట్ షో. ఇదేమిరా అంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకే వేస్తారు ఈ షో. ఈ 2 గంటలో 2.5 గంట వేస్తారు షో. అంటే 8 గంటల నుంచి 10 గంటల లోపల 1,00,000 మంది, ఒక థియేటర్లో 1000 మంది అంటే 100 థియేటర్లు 1,00,000 మంది చూడాలన్నదే మనందరి కోరిక, మనందరి ఆలోచన. థియేటర్ల కోసం ప్రొడ్యూసర్ గారిని కలిసిన తక్షణమే ప్రభాకర్ గారు, అలాగే వెంకట్ గారు, నేను, మన చంద్ర, ఆచూరి అందరం కలిసిన తక్షణమే ఆయన కొన్ని సూచనలు కూడా మంచిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని అన్నీ రెడీ చేసుకొని చేసిన తక్షణమే యథాప్రకారం మీరు ఆంధ్రాలోను అట్లా నైజాంలోను ఎక్కడెక్కడ ఏమేమి థియేటర్లు ఉన్నాయో అన్నీ నేను లిస్ట్ అవుట్ ఇస్తాను. దాంట్లో భాగంగానే ఇచ్చినటువంటి థియేటర్లో మనకు ఒక అమౌంట్ అనేది మనం కట్టాలి. వాళ్ళకి కడితేనే మనం సినిమా తీసుకోగలుగుతారు. వాళ్ళు అక్కడ నుంచి వేసేదానికి మన దగ్గర నుంచి ఒక అమౌంట్ తీసుకుంటారు ప్రతి ఒక్క థియేటర్లోనూ. అది గమనించాలి, చాలామందికి తెలిసినట్లేదు. ఆ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నారంటే మనం టికెట్స్ పెట్టాలనా లేదనేసి మళ్ళీ అందరూ డిస్కస్ చేస్తారు. కానీ 100 థియేటర్లలో అనేది మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ ప్రోగ్రామ్ డేట్ ప్రకారం అంతా కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళతో కూడా దానికి సంబంధించిన వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ డేట్లో 100% ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది ఆయన, ఆ డేట్లో ఏదన్నా కానీ కొన్ని పెద్ద హీరోకు సంబంధించినటువంటి వాళ్ళ సినిమాలు ఏదన్నా కానీ ఉంటే ఆ రోజు కాకపోయినా ఇంకొక రోజు వేయించే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ఏ థియేటర్ మన గురువుగారి సంకల్పం కాబట్టి ఆ డేట్లో ఎక్కడే కానీ పెద్ద సినిమా హీరోల రిలీజ్ సినిమాలు ఏమీ లేవు ఆ డేట్కి. కాబట్టి అద్భుతమైనటువంటి డేటు. మనం చేయాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క థియేటర్ని ఇన్స్టిట్యూట్ తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి థియేటర్లో భాగస్వామి అవ్వాలి. భాగస్వామి అయిన తక్షణమే ఇచ్చినటువంటి టికెట్స్ అంతా వాళ్ళు తీసుకున్న తక్షణమే మీ అందుబాటులో టికెట్కు డబ్బు తీసుకోవాలన్నా లేదని మీ ఛాయిస్ అది. థియేటర్ నుంచి వాళ్ళందరినీ లోపలికి పంపించి సినిమా చూపించాలి ప్రతి ఒక్కరు. నేనైతే చిత్తూరు జిల్లా మొత్తం నేను చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మహబూబ్ జిల్లా బాధ్యత ఆల్రెడీ తీసుకున్నాను. అట్లా ఒక జిల్లా బాధ్యత లేదా కొన్ని 100 మంది బాధ్యత, అట్లీస్ట్ 50 మంది బాధ్యత తీసుకున్న వాళ్ళు దయచేసి మళ్ళీ వెనక్కి రావాలి. ఎస్. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ అండి. మనం మన పత్రిసారిని ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకుందాం అనుకుంటున్నాం. అది కూడా ఏంటి, 1990 నుంచి పత్రికారు ఒక స్టెప్ బై స్టెప్ అడుగడుగున పిరమిడ్ స్పీచెస్ సొసైటీని ఎలా క్రియేట్ చేశారనే మనకు తెలియని ఆ ఫౌండేషన్ గురించి మనం ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నాం. అంటే మనకు తెలీదు, మనం ఈరోజు ఇంత హాయిగా ఈరోజు సేవాదళ వాళ్ళు ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. కానీ 90లో ఈ పరిస్థితి లేదు. చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయి పత్రికారికి, చాలా వ్యతిరేకత వచ్చింది. మరి వీటన్నిటిని దాటుకొని మరి ఆయన ఈరోజు పిరమిడ్ స్పీచెస్ సొసైటీ అనే ఒక మహావృక్షాన్ని ఆయన క్రియేట్ చేశారు. అవునా కదా? సో పత్రికారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ బాధ్యతని ఈ థియేటర్స్లో వేయడం కానీ అదంతా కోఆర్డినేట్ చేయడం కూడా
మన శేఖర్ గారు చూస్తున్నారు, మరి ఆయన మాటలు. అందరికీ నమస్కారం. పత్రి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, పక్కన వాడి ఎక్స్పీరియన్స్ వినండి అయ్యా అని. ఓకేనా? ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి అని చెప్పారు. ఈ మూవీ చూడడం వల్ల అంటే 1990 నుంచి 99 వరకు ఫస్ట్ యజ్ఞం చేశారు పత్రి గారు కర్నూలులో. అంతవరకు పత్రి గారు ఏదైతే ఇందాక వెంకట గారు చెప్పినట్టుగా ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలామందికి ఇక్కడ పత్రికని చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులెత్తండి. చూడని వాళ్ళు చూసారా? సగం మంది పైన పత్రికని చూడలేదు. ఈరోజు మన ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంది అంటే, పత్రికారు ఆ రోజు ట్రైన్లో ఒక వ్యక్తి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేశారు, ఒక వ్యక్తి కోసం. ఆ ఎక్స్పీరియన్స్లు కనుక మీరు కనుక మూవీలో చూసినట్లయితే మనం ఏం చెయ్యాలి వచ్చే తరాలు కానీ మనకు అర్థమవుతుంది. అందుకోసమే తీశారు. అర్థమవుతుందా? మనం ఏదో అనుకుంటాం, ఒక వ్యక్తి మన కని పంచిన తండ్రి గురించి ఎప్పుడు తెలుస్తుంది నీకు? నువ్వు తండ్రి అయినప్పుడు తెలుస్తుంది తండ్రి యొక్క కష్టం ఏంటో. అలాగే నాకు తెలిసింది నా తండ్రి యొక్క కష్టం ఏంటో. మా నాన్నగారు అనేవారు, నీకు తెలుస్తుందిరా నా కష్టం ఏంటో అని. అది నాకు అర్థం కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. అలాగే పత్రికారి యొక్క ఆ ఫౌండేషన్ మీకు తెలియదు. ఈ రోజున చూసిన పత్రికారు వేరు, చూసిన స్టార్టింగ్లో ఉన్న పత్రికారు ఎంత ఫౌండేషన్ వేశారు అనేది. ఆ 10 years ఇక్కడే ఉన్నారు వరలక్ష్మి మేడం గారు, వాళ్ళు ఎంత కృషి చేశారు అనేది వాళ్ళ అక్కయ్య గారు విజయలక్ష్మి గారు చెప్తా ఉంటే మాకు నిజంగా మా తరానికి ఆ తరం వాళ్ళు వారధిగా ఉన్నారు. మా తరానికి ఆ తరం వారధిగా ఉన్నారు. వచ్చే తరాలకి మేము వారధిగా ఉంటాము. మనమందరం కూడా వారధిగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఈ మూమెంట్ ఆగిపోయేది కాదు, ఇది మూమెంట్ ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్కో తరం నుంచి ఇంకో తరానికి ఇచ్చుకుంటూ వెళ్తాం. ఆ మూవీ చూస్తే మనం ఏం చేయాలో మనకు అర్థమవుద్ది. అందుకోసం ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. వీలైనంతమంది ఇందాక ప్రకృతి ఉమామేష్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కో జిల్లా కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా అది మీకు అంతా ప్లాన్ చెప్తాను. ఒక్కొక్క జిల్లా జూమ్ సెక్షన్స్ పెట్టుకున్నాం. చక్కగా కూడా ఖమ్మం జిల్లాని శైలజ మేడం గారు, మన సంగీత బాబు గారు, తర్వాత ఎంటైర్ రాయలసీమ, కర్ణాటక, బెంగళూరు కూడా మన ప్రభాకర్ అన్న గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. మీ అందరూ టీమ్గా ఎందుకు వచ్చామంటే ఆ యొక్క ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం కోసం మనం ఒక యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞంలో మన వీలైనంత వరకు మనం హెల్ప్ చేద్దాం. దీన్ని ముందు ఇంకా 2 parts ఉన్నాయి, ఇంకా అయిపోలేదు, ఇంకా 2 parts ఉన్నాయి. ఈ పాయింట్ చూస్తే మనం ఆ పార్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శైలజ మేడం ఖమ్మం నుంచి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్టుగా మరి సీతారామరాజు, మరి ఇప్పుడు బాబా గురించి మనకు తెలీదు. సినిమా చూసిన తర్వాత బాబా గురించి బాగా అర్థమైపోయింది. అక్కడ సమాధి కట్టిన తర్వాత బాగా డెవలప్ అయింది, అందరికీ పరిచయం అయిపోయింది. కానీ ఇక్కడ ఎంతోమంది పత్రిజీనే చూడలేదు. మరి పత్రిజీతో నేను 25 సంవత్సరాలు ప్రయాణం చేశా. మరి మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన చూపులో, ఆయన మాటలో, ఆయన చేతలో, ఆయన అడుగులో, ఆయన ప్రతి ఒక్క పనిలో ఎంతో నేర్చుకోవచ్చు మనం. అలాంటి పత్రిజీని మనము ఎలా చూపించాలి భావి తరాలకు? మనం ఎంత ఆనందంగా ఉన్నాం. పొద్దున విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారు? బ్రహ్మాండంగా ఉన్నాం అనిపించారు కదా సారు. మనం మామూలుగా ఉండడం, ఆనందంగా ఉండడం ప్రాపంచికమైన విషయం. కానీ ధ్యానంలోకి వచ్చాక బ్రహ్మాండంగా ఉన్నాం మనం. మనమే కాకుండా బ్రహ్మాండంగా ఉండడం, మనతో పాటు భావి తరాలకు, పిల్లలకు, మనకు ముందు తరాల వాళ్ళకి అందించడం కోసం ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇక్కడ వెంకట గారు ఉంటారు ఈ స్టేజీ దగ్గరే. మీరు సార్ 500 టికెట్లు అన్నారు. మరి ఖమ్మం జిల్లా నుంచి మరి చిత్తూరు జిల్లా మొత్తం మరి సార్ అన్నారు సంగీత బాబు గారు. మరి అలానే ఖమ్మం జిల్లా నుంచి ఒక 4 థియేటర్లు. అలానే మీరు మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ జిల్లాలలో మీరు ఎంతమందిని తీసుకొస్తారు, మీరు ఎన్ని థియేటర్లు రావాలి అనేది మీరు ఒక లిస్ట్ అవుట్ ఇచ్చినట్టుగా ఉంటే, మన వెంకట గారికి ఇక్కడే ఉంటారు స్టేజీ దగ్గర సారు, చక్కగా పేరు సెల్ నెంబర్ ఇవ్వండి. మనము జూలై 19న కొన్ని లక్షల మందికి పత్రికని చూపిద్దామా వద్దా? చూపించే వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ అందరికీ. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. మరి మనము కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం కావాలి ఈ సినిమా. చూపించాలా వద్దా? మనం ఎంతో ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అద్భుతంగా ఉన్నాం, బ్రహ్మాండంగా జీవిస్తున్నాం. కాబట్టి భావితరాలకు అందిద్దాం. మరి మనం అందరం సమిధగా వర్క్ చేద్దాం. ఇంతకంటే గొప్ప సత్యం ఏముంటుంది? పత్రికారి కంటే గొప్పదేముంది మనకి? కాబట్టి చక్కగా మనం అందరం కృషి చేద్దాం.
సార్ బాగుంటాడు ఇక్కడ, చక్కగా అందరితో రాయించుకుంటాడు పోయర్లు సెల్ నెంబర్లు. థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం మనకు ఈరోజు పత్రిజీ ఫిలిమ్స్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకొని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అంటే వరలక్ష్మి మేడం, మరి మేడం పత్రిజీ ఫిలిమ్స్ కోసం నిలబడ్డారు, చాలా చేశారు, కానీ చెప్పడానికి మేడం ఇష్టపడరు కాబట్టి బట్ సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీ కాంట్రిబ్యూషన్కి, మీ సపోర్ట్కి ఒక 2 మాటలు. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ పత్రిజీ గురించి అన్నీ చెప్పేశారు. నాకు ఒక కల ఉండేది. నాకు సూక్ష్మ శరీరయానం ఎక్కువ. ఇతర లోకాలకి, ఎన్నో వేల లోకాలకు వెళ్ళొచ్చాను. ఆ జ్ఞానం అంతా సమీకరించుకొచ్చాను. కానీ ఒక కొరత ఉండేది. నేను పలానా చోటుకి వెళ్ళాను, అక్కడ పత్రిజీని ఎట్లా గౌరవిస్తున్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు అనుకున్నాను. కానీ ఎన్నో లోకాల్లో ఉన్నారు, అనేక రూపాల్లో ఉన్నారు. అవి నేను ఈ జనాలకి ఎలా తెలియచెప్పాలి? పత్రిజీ అంటే మానవుడు కాదు, అనేకమైనటువంటి జ్ఞానాలు, శక్తులతో కూడుకున్న ఒక ముద్ద అంతే. ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఇక్కడ ఈ రూపంలో ఉన్నారు. నాకు అది చూపించాలి, ఆ దృశ్యం ఈ జనాలందరికీ చూపించాలని ఒక తపన, ఆ తపన ఉండేది. నేను చెప్పడం వేరు, ఒక దృశ్యం చూపించటం వేరు. నేను చూసిన దృశ్యాన్ని దృశ్యంగా మీకు చూపించాలి అంటే సినిమా ఉండాలి. అలాగే మరి ఇవాళ పత్రిజీ గారిది ఆయన జీవితం గురించి, ముందు నుంచి ఆయన పడ్డ కష్టం గురించి ఇందాక చెప్పారు. ఒక్క మనిషి కోసం వెళ్ళారు అని, బాత్రూమ్ దగ్గర సూట్ కేసు పెట్టుకుని వెళ్ళారు ఆయన. ఆ సూట్ కేసు మీద కూర్చుని, టికెట్ కూడా, సీట్ కూడా లేదు. ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. ఆయన ఎన్నిసార్లు పొట్ట మార్చుకున్నారో మాకు తెలుసు. ఎంత ప్రయాణం చేశారో, ఎంతమంది మూర్ఖత్వాన్ని భరించారో మాకు తెలుసు. మరి అవన్నీ అందరికీ తెలియాలి కాబట్టి మొట్టమొదట మారం గారు, వెంకట్ గారు ఇలా సినిమా తీస్తామంటే నాకు చాలా ఆనందం వేసింది. నా వంతు కృషిగా నేను చేశాను. ఆ సినిమా ఇది చూసినప్పుడు మొట్టమొదట అందరి కళ్ళు చెమర్చిపోయి ఏడ్చేశారు. అప్పుడు ఖర్చీఫ్లు సరిపోయినాయి, ఇప్పుడు టవల్ ఇవ్వాలి. అంతే కదా సార్, ఇప్పుడు టవల్ ఇవ్వాలి. ఆ దుఃఖం అలా వచ్చేస్తుంది అనమాట. ఆయనతో గడిపిన రోజులు, ఆయన మళ్ళీ మనకి ఎదురుగుండా దృశ్యంగా కనిపించినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎమోషనల్ ఫీలింగ్, భావం అన్నమాట. అవి అందరూ పొందాలి. అందుకే మరి వెంకట్ గారు చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అవన్నీ ఒక సినిమా తీయటం అంటే, ఒక గురువుని ప్రజెంట్ చేయటం అంటే అటాక్లు కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం చెడగొట్టే వాళ్ళు 10 మంది ఉంటారు. అలాగే క్షుద్రం కూడా ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి మనకి పత్రిజీని దృశ్యం రూపంలో చూపిస్తున్నారు. అలాగే నావి కూడా కొన్ని విజన్లు చూపిస్తారని ఆశపడుతున్నా. టెక్నాలజీ వచ్చింది, ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆ లోకంలో ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తాను. తయూబా అని ఒక గ్రహం ఉంది, ఆ గ్రహానికి వెళ్ళాను. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంది హాస్టల్ బాడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మీరు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే భూమి నుంచి వచ్చానన్న. అప్పుడు వాళ్ళు అన్నారు, దేనికి వచ్చారు, మీరెవరు? నేను పత్రిజీ ధ్యానం చెప్తాను. నిమిషంలో 5,000 మంది కూర్చుండిపోయారు. వాళ్ళందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్న. మాకు ముక్కులో గాలి లేదు, దేని మీద ధ్యాస పెడతాము అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, పత్రిజీ నా పరువు పోయింది, ఇక్కడ పంచభూతాలు లేవు, గాలి, నిప్పు, నీరు ఏది లేదు, నేను ఎట్లా శ్వాస మీద ధ్యాస పెట్టమన్నానని పత్రిజీని వేడుకున్నా. అప్పుడు ఆయన అన్నారు, నాలికని అంగిట్లో పెట్టి కూర్చోమాను. ఫైనల్గా ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వెంకట్ గారు
మరి ఒక సినిమా తీస్తారని నేను కలగంటున్నా. Yes, ma'am. తప్పకుండా. థ్యాంక్ యూ డిఎస్పీ గారు. సార్ మీ మెసేజ్ సార్. ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఉందండి, అది నిన్న తెలిసింది నాకు. మన గురువు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళేవారంట. ఎంతమందికి తెలుసు? నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రీ రిలీజ్ కానీ లేదా ఒక చిన్న అకేషన్, పత్రిజీ గారి ఇదా సినిమా తీసాము, ఈ విధంగా మీ ద్వారా కూడా కొంచెం ప్రచారం చేయించాలి అనే ఒక ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. అలా మీకు కూడా ఏదన్నా డైరెక్ట్ ఛానల్ ఉన్నా కూడా మాతో షేర్ చేయండి. కొంచెం అందరం కలిసి కట్టుగా చేస్తే మాకు ఒక 20 నిమిషాలు టైం ఆయన ఇస్తే సక్సెస్ఫుల్ సార్ గా. మాకు డైరెక్ట్ ఛానల్ లేదు సార్, మీ ద్వారానే వెళ్ళాలి. మీరే చేయాలి. మిమ్మల్ని కూడా Yes, ప్రతి sir. ఒక్కరం షేర్ చేసుకోవాలి. ఒక పని చేయాలి అంటే ప్రతి ఒక్కరి సజెషన్ తీసుకుంటే ఇంకా సక్సెస్ అవుతుంది. Yes, ఆ sir. విధంగా నా వంతు ప్రయత్నం నేను కూడా చేసి తొందరలో ఆయన ద్వారా ఈ సినిమా చిన్న ఫంక్షన్ లాగా లేదా ప్రీ రిలీజ్ లాగా గట్టిగా చెప్పట్లు కొడదాం. ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పత్రిసార్ సినిమా లోగో రిలీజ్ చేద్దాం, ఆయన చేతిలో చేపిద్దాం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, అలాగే చాలామంది జగపతి బాబు గారు, చాలామంది మాస్టర్స్ వచ్చి సార్తో కలిసిపోవడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చారు సార్. మాకు మీరు చేయాల్సిన సహాయం ఏమంటే ఈ 19వ తేదీ రిలీజ్ చేస్తున్నటువంటిది కర్నూలు జిల్లా బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. సార్ కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఎందుకంటే సారు అన్ని పార్టీల్లోకి ఖచ్చితంగా ఉంటారు. ఒక డిఎస్పీగా ఉండి నిన్న మీరు చూసినారో లేదో, ఇప్పుడు ఒక డ్యాన్స్ వేయడం అంటే ఒక అంటే ఆయన కింద సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, ఎన్ని మంది ఉంటారో తెలుసు మనకు. అటువంటి ఒక చిన్న పిల్లవాళ్ళలాగా సార్ ఇక్కడ వచ్చి డ్యాన్స్ వేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. సార్ కూతురు మరుతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాము. అలాగే సార్, కర్నూలు జిల్లా బాధ్యత అంతా మీరు తీసుకుంటే మొత్తం వెంకట్ చాలా ఫ్రీ అయిపోతాడు సార్. చేద్దాం. గురువు గారిని చూసే నేను కూడా నేర్చుకున్నానండి. ఆయన ముందు ఒక ఎమ్మెల్యే గారు ఉంటే చిన్న వయసు, ఆయన కాలు మొక్కుతున్నాడు. ఇది ఏం పద్ధతి అయ్యా అని కొంచెం మొర్రట్టుగా అడిగితే నిదానంగా నీకే తెలుస్తుందిలే అన్నాడు. విజయలక్ష్మి, ఈ సినిమా మొదలుపెట్టే ముందు నేను అనుకున్నాను, ఇది ఒక ఆదిశంకరాచార్య ఆర్టిస్టులందరూ యాక్ట్ చేసి ఎలా చేశారో అలాగే తీస్తారు అనుకున్నాను. అలా తీసినప్పుడు సార్కి సంబంధించి మదరో అక్కో ఏదో ఫ్యామిలీ ఉంటే దాంట్లో నేను కూడా యాక్ట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత చూస్తే కథ మారిపోయింది. నెక్స్ట్ వెంకట్ గారు అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే దాంట్లో నేను కూడా యాక్ట్ చేస్తాను. రెడీ మేడం, నేను ఇప్పుడే రెడీ, కమిటింగ్ ఇప్పుడే నేను రెడీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషంలో క్లోజ్ చేద్దాం, మనకు ఎంపీ గారు కూడా వచ్చేసారు. ప్రభాకరన్ ఒక నిమిషం. మరి మనం జూలై 19వ తారీఖు ఒక ధీరుడి యొక్క మనం కథను చూడబోతాం. ఎవరికైనా ఒక స్ఫూర్తి కావాలంటే ఒక ధీరుడు స్ఫూర్తి కావాలి. ఆ ధీరుడే మన పత్రి సారు, ధ్యాన ధీరుడు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ స్ఫూర్తి కావాలి మనకి. ఆయన ఏ రోజు కష్టాలకి లొంగలేదు, బాధలకు లొంగలేదు, దేనికి లెక్క చేయలేదు. కేవలం మరి ఆయన లక్ష్యమే. మరి ఆ లక్ష్యాన్ని మనం చూస్తే మనం కూడా మన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోబోతాం. మరి అందరికీ తన లక్ష్యాన్ని గుర్తు చేసేది జూలై 19వ తారీఖు. వీ వెయిటింగ్. మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి మన పత్రిజీ ఫిలిం డేట్ ఎంతండి? జూలై 19th. నేను నా తరపు నుంచి 100 టికెట్లు బుక్ చేస్తా, నా ఇండివిజువల్గా. అలా ఎవరి టాస్క్ వాళ్ళు తీసుకోండి. ఆ రోజు జూలై 19th మన స్టేటస్ ఏముండాలి చెప్పండి? టికెట్, పత్రిజీ ఫిలిం టికెట్ ఉండాలి. ఓకేనా? క్లాప్ చేయండి. అయితే చక్కగా జరిగింది. మన పత్రిజీ ఫిలిం గురించి ఎంతో అద్భుతంగా మన మాస్టర్స్ అందరూ కూడా ఒక యూనిటీతో ఉండి ఈ ఫిలింని ఎలా అయినా సక్సెస్ చేయాలి. మరి ఏదైనా ఫిలిం, సో మనమే మన ఈ సినిమాకి మన హీరో ఎవరు? మన పత్రిజీ. మరి ఆ సినిమాకి మనమే ప్రతి ఒక్కరం ప్రమోషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్?